ప్రతి మీటింగ్ ఇంకో రెండో మీటింగ్ వచ్చేటట్టు టీము తయారు చేసుకోవాలి. ఒక్కరు చేసేది కష్టం సార్. ఒక్కరినే చేస్తాను ఈ రోజే ఫుల్ స్టాప్ పెట్టుకొని ఇంట్లోకి వాడుకోండి. ఎందుకంటే కష్టపడి సంపాదిస్తుందంటే ఏం పని చేసి సంపాదిస్తున్నాం, అది హాస్పిటల్ పెట్టుకుని ఉండాలంటారు, వాడుకోండి. కానీ ఒక్కరు చేస్తా, నేను ఒక్కరినే డిసెంబర్ 1,00,000, 2, 50, 30 కారు ఇల్లు అని చెప్పకండి. మీరు టీముని బట్టి ఇక్కడ నిలబడండి. సో అందుకనే దయచేసి 6 లైన్ల మీద అందరు రాత్రి ప్రతిసారి చెప్తున్నా, ఎవరు నన్ను పట్టుకున్నారు 6 లైన్లు ఓపెన్ కావాలి. స్వచ్ఛమైన లైన్ ఓపెన్ ఉంటుంది. లీడర్గా నేను వెస్టేజ్ లీడర్ని, ఇంతమంది జీవితాలు మారినాక నాకు ఎందుకు మారదని మీరు నిజంగా డిసైడ్ అయితే, గుండె ఉంటే హార్ట్ఫుల్గా డిసైడ్ అయితే 6 లైన్ల మీద రాలి. ఇంకొకటి టెస్ట్ కొని సిగ్గుపడకుండా బాధపడకుండా ఎవరో ఫీల్ అవుతారని చెప్పి గంటకొకటి ఎవరు మార్చు. ఎందుకంటే మీ టెస్ట్ మనలో చాలా మంది ఊరు వాళ్ళు వస్తారు, పక్కింటి వాళ్ళు వస్తారు, అంతకుముందు జాబ్ చేసిన వాళ్ళు వస్తారు. ఎసాను వాళ్ళు చూస్తే నిజమే కదా వాళ్ళ జీవితం మారింది అనేటట్టు ఉండాలి. ఈరోజు టెస్ట్ మనీ చూసిరా సార్, బండలు కూడా కరిగిపోతాయి సార్. దేవుడు సక్సెస్ ఇట్లాంటి ఆడబిడ్డలకు, ఇలాంటి పోరాటం చేసే యోధులకు సక్సెస్ ఇవ్వకపోతే దేవుడే తలదించుకోవాలి. నిజంగా సార్, చాలా నిరుపేదలు అందరు. డబ్బున్న వాళ్ళు ఎవరని చెప్పండి, డబ్బున్నా కూడా ఎంత రిస్క్లలో చెప్పండి. సో నిజంగా మనందరికి సక్సెస్ పక్కా వస్తుంది. ఇంకా దీన్ని పవర్ఫుల్గా తయారు చేసుకుందామా? సో వెస్టేజ్ అన్నీ ఉన్నాయి సార్. మీకు అన్నీ ఇప్పించాలంటే మీరు అలాగే ఉండాలి. సో మనిషి అలాగే ఉండాలి, కానీ ఆలోచన మాత్రం అప్లైనర్తోనే చెయ్యాలి. చేస్తారా? సో ఎందుకంటే ఫస్ట్ మనకు కమ్యూనికేషన్ ముఖ్యం. ఎవరైనా ఇలా ఉండండి సార్. నిజంగా చాలా మంది లీడర్, ఈరోజు నేను లీడర్ని అందరిని ఇండిపెండెంట్గా తయారు చేసినాం సార్. ఏదో నీ అప్లైనర్ నీ ఎమ్మటి వస్తాడు, నీ డౌన్ లైన్ వస్తాడని చెప్పలేదు. నువ్వే తయారు కానీ మొండి గట్టల్లాగా తయారు చేసినాం సార్. సింగిల్గా ఒకరిని దత్తత తీసుకున్నట్టు వర్క్ చేసిన. ఏ సార్ నువ్వు నిజం చెప్పండి. ఎవరు అప్లైనర్ మందలించుకున్నా, డౌన్ లైన్ మాట్లాడకున్నా, ఫోన్ చేయకున్నా, ఏ చేయకపోయినా, ఎందుకంటే నాకు కావాలి 100 మంది లీడర్లు. ఎంతమంది? నాకు టార్గెట్ ఏం తెలుసా, నేను 100 మంది లీడర్లను తయారు చేయాలన్న కాన్సెప్ట్ నాలో ఉంది. అందుకని 100 మందికి దత్తత తీసుకోవచ్చా లేదా? సో వాళ్ళు ఏ టీం అని కానీ ఎట్లనే కానివ్వండి, నా ప్రొఫెషన్ నాకే ఉంది. సో అట్లా తయారు చేసి కాబట్టి ఇండిపెండెంట్గా తయారు చేసి ఎవరి మీద ఆధారపడతారా? సో సపోజ్ అప్లైనర్ మీద డౌన్ లైన్ మీద సాకు చెప్పారు. నిజంగా అప్లైనర్ మార్చే మైండ్ సెట్ మన దగ్గర ఉందా? దేవుడు ఇయ్యలే ఆయుధం. ఇంకా డౌన్ లైన్ మార్చేది ఉందా లేదా? డౌన్ లైన్ ఎట్లా మార్చాలి చెప్పండి ఒక్కసారి. కరెక్ట్ మీటింగ్ రా చెప్పాలనా? సబ్బున సిఎన్సీ కొనుక్కో, అంతేనా? 8 క్లాస్ స్టార్ట్ చెయ్యి, 300 పాయింట్లు చెయ్యి. ఎవరిని ఎత్తిన 300 పాయింట్ 10,000 ఉన్నాయని పట్టుకొని కొనిపియ్యి. ఇదేనా చెప్పేది? సో డౌన్ లైన్ మార్చడం అంటే అది కాదు. నేను 8 క్లాస్ స్టార్ట్ చేస్తున్నా, పలానా మీటింగ్ 3 పట్టుకొని పోతున్నా, నువ్వు కూడా పట్టుకొని రా. వస్తారా రారా? చెప్పాలనా చెయ్యాలనా? చెప్పేటోళ్ళకి ఏం దొరుకుతాయి? మీటింగ్ ఇల్లేదా? చెప్పేటోళ్ళకి ఏం దొరుకుతాయి? చేసేటోళ్ళకి ఏం కనబడుతుంది? చెప్పేటోళ్ళకు సాకులు దొరుకుతాయి, చేసేటోళ్ళకు పని దొరుకుతుంది. సాకులు సక్సెస్ అవుతుందా? పని సక్సెస్ అవుతుందా? నిజం చెప్పండి. పని 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 నీ పని నువ్వు చేయి. నీ ఫలితం నీకు 9 తారీఖు అకౌంట్లో పడకపోతే కంపెనీకి మెయిల్ పెట్టు. గౌతమ్ బాలి సార్కి 15,000 ట్రైన్ టికెట్ కదా, ఏరోప్లేన్ టికెట్ పెట్టుకొని తీసుకొని పోతాను నేను. నువ్వు చక్కగా క్వాలిఫై అయ్యి పైసలు రాకపోతే నాకు ఫోన్ చేయి. నువ్వు చేసేది చేయవు, మీటింగ్లకు రావు, అప్లై